నమస్కారం. నా పేరు సంజీవ. నేను యోగా ట్రైనర్‌ని. ఈరోజు మనం అనాహత చక్రం అంటే ఏంటి? ఎలా ఉంటుంది? ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయనేది తెలుసుకుందాం. మనం చక్రాల్లో చూసుకున్నప్పుడు నాలుగో చక్రాన్ని మనం అనాహత చక్రం అంటారు. అనగా మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకం, తర్వాత మనకి హార్ట్ సెంటర్‌లో వచ్చే చక్రాన్ని మనం అనాహత చక్రం అంటారు. ఫిజికల్‌గా చూసుకున్నప్పుడు దీనికి మనం థైమస్ గ్లాండ్ అనేది రిలేటెడ్‌గా ఉంటుంది. ఈ యొక్క థైమస్ గ్లాండ్ మనకి హార్ట్‌కి, లంగ్స్‌కి కావాల్సిన ఎనర్జీని, మనకి కావాల్సినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి బ్రెయిన్ నుంచి ఈ థైమస్ గ్లాండ్ అనేది సెంట్రల్ నర్వ్ సిస్టమ్‌లో నుంచి మనకి ఈ యొక్క ఆర్గాన్స్‌ని డీల్ చేయడానికి ఈ థైమస్ గ్లాండ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అనాహత చక్రాన్ని మనం యాక్టివ్‌గా లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనగా శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క అనాహత చక్రం వల్లనే వస్తూ ఉంటాయి. ఈ మనం పంచభూతాల్లో తీసుకున్నప్పుడు వాయుతత్వానికి సంబంధించింది అనాహత చక్రం. అనగా ఎక్కువ లంగ్స్‌కి సంబంధించి డీల్ చేస్తుంది కాబట్టి, మన శ్వాస సంబంధించినవన్నీ కూడా డీల్ చేస్తుంది కాబట్టి, దీన్ని మనం వాయుతత్వానికి సంబంధించిన చక్రంగా చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే మనసు సరిగా లేదు, చికాకుగా ఉంది, రకరకాల థాట్ ప్రాసెస్ అనేదంతా కూడా ఈ యొక్క అనాహత చక్రంలో ఉంటుంది. ఎందుకనగా ఎప్పుడైతే థాట్స్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి, రకరకాల పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా డీల్ చేసేది ఈ యొక్క అనాహత చక్రం. సరైనటువంటి మనకి మనసు లేదనే చెప్తున్నాం. అనగా నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ మైండ్, క్రూయల్ మెంటాలిటీ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అనాహత చక్రంలోనే ఉంటాయి. ఈ అనాహత చక్రాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మనకి సోల్ కూడా మన బాడీలో ఉండే ప్లేస్ అనాహత చక్రం అని చెప్తుంటాం కాబట్టి, మన సోల్ దర్శనం అవ్వడం కానీ, లేక మన హార్ట్ అనేది ప్యూర్‌గా ఉండడం కానీ, థాట్ ప్రాసెస్‌లో ప్యూరిటీ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అనాహత చక్రం ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో, ఈ అనాహత చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి హీట్‌ని బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి 12 పెటల్స్‌ని మనం 12 సూర్యులుగా చెప్తుంటాం. ప్రతి రాశిలోకి ఒక్కొక్కసారి సన్ మారుతూ ఉంటారు. ప్రతి నెలలో కూడా ఆ యొక్క 12 రాశులకు సంబంధించినటువంటి పెటల్స్‌ని మనం ఈ యొక్క అనాహత చక్రంలో ఉన్న పెటల్స్‌గా స్పిరిచువల్‌గా చెప్తూ ఉంటాం. ఈ యొక్క అనాహత చక్రం ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉందో హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావు. సో, ఎవరికైతే శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళు కానీ, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఈ యొక్క చక్రం యొక్క బీజాక్షరం వచ్చేసి ఎం అని చెప్తాం. ఎం అనే బీజాక్షరాన్ని ఎప్పుడైతే చాంట్ చేసామో మన లంగ్స్ అంతా కూడా వైబ్రేట్ అవుతాయి. లంగ్స్‌లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దీనికి సంబంధించినటువంటి గాడ్ అనేది సూర్యునిగా చెప్తుంటాం. ఈ సూర్యుడు మన గ్రహాల్లో అన్నిటికి కూడా రాజు కాబట్టి, ఎప్పుడైతే హార్ట్ చక్ర కరెక్ట్‌గా ఉందో మన బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సో, ఈ అనాహత చక్రం అనేది మన శరీరం మొత్తంలో ఉన్నటువంటి స్పిరిచువల్‌గా ఉన్న ప్రతి దాన్ని కూడా డీల్ చేస్తుంది. కావున అనాహత చక్రం యాక్టివ్‌గా ఉంటే మిగతా చక్రాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయవచ్చును కూడా. సో, ఈ అనాహత చక్రం యాక్టివేషన్‌లో కొన్ని ఆసనాలు ఉన్నాయి, కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, కొన్ని ముద్రలు ఉన్నాయి, కొన్ని బీజ మంత్రం ఉంది. మొదటిగా ఆసనాల్లో చూసుకున్నప్పుడు నమస్కార ముద్ర అని చెప్తుంటాం. మనకి సూర్య నమస్కారాలు 12 కూడా ఈ యొక్క హార్ట్ సెంటర్ నుంచి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క 12 పెటల్స్ కూడా మన సూర్య నమస్కారాల్లో ఉన్న 12 పెటల్స్ గుర్తుగా కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటాం. అలానే ఈ యొక్క హార్ట్ సెంటర్ని యాక్టివ్ చేయడానికి కొన్ని ఆసనాల్లో గోముఖాసన కానీ, జఠర పరివర్తనాసన కానీ, భుజంగాసన, తిర్యక్ తాడాసన లాంటి ఆసనాలు చేయడం ద్వారా ఈ యొక్క అనాహత చక్రాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ప్రాణాయామాలకు వచ్చేటప్పటికి అనులోమ విలోమ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం ఉంటుంది. హై బీపీ కానీ లేని వాళ్ళు ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం చేసుకోవచ్చును. లేదా సుఖపూర్వక భస్త్రికా ప్రాణాయామం ఉంటుంది. అలా మనం స్లోగా దాన్ని భస్త్రికా ప్రాణాయామం చేసుకోవడం ద్వారా ఈ యొక్క చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చు. అలానే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవారు జలనేతి, సూత్రనేతి అనే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల ద్వారా కూడా ఈ యొక్క అనాహత చక్రంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయవచ్చును. లంగ్స్ కెపాసిటీని పెంచుకోవచ్చును. మన బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని కూడా పెంచవచ్చును. ఈ యొక్క అనాహత చక్రంలోనే మనకి ముద్రల ద్వారా
యాక్టివ్ చేయాలి అన్నప్పుడు మనం ప్రాణముద్ర అని ఉంటుంది. ప్రాణశక్తి అంతా కూడా ఇక్కడి నుంచి బాడీ మొత్తానికి వెళ్తుంది కాబట్టి ప్రాణముద్ర వేసేసుకొని కూడా ఈ చక్రాన్ని ఎక్కువగా యాక్టివ్ చేయవచ్చును. ప్రాణముద్ర ఎలా వేస్తారంటే మన యొక్క చిటికెన వేలు, ఉంగరపు వేలు, మన యొక్క బొటన వేలు మూడింటిని కూడా ఇలా కలిపేసి ఉంచుతాం. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఈ యొక్క ప్రాణముద్ర వేసేసుకున్న ద్వారా మన లంగ్స్ కెపాసిటీ, మనలో ఉన్న ప్రాణశక్తి అనాహత చక్రం యాక్టివేషన్కి ఉపయోగపడుతుంటుంది. ఈ రకంగా ఈ యొక్క అనాహత చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చు. మనం ప్రాణాయామాల్లో చూసుకున్నప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. మనం ఎలా చేస్తామంటే ఎడమ చేయిని మనం యొక్క ప్రాణముద్రలో ఉంచుతాం. ప్రాణముద్రలో ఉంచుకున్న తర్వాత మనం ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడివైపు నుంచి వదిలేస్తాం. మరలా కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. ఎలానో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుందాం, మరలా కుడివైపు నుంచి వదిలేస్తాం. మరలా కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. ప్రాణాయామం అనేది కొంతమంది ఇలా పెట్టి 2 వేలను కూడా మధ్యలో ఉన్న 2 వేలని మన యొక్క భృగు స్థానం అంటారు, లేదా ఆజ్ఞాచక్ర స్థానం అంటారు. ఈ యొక్క ఉంగరపు వేలు, బొటన వేలుతో కొంతమంది ప్రాణాయామం చేస్తుంటారు. ఏ విధంగానైనా చేయవచ్చును. ప్రాణాయామం చేయడం ముఖ్యం. ఎలా అనగా ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఈ పొజిషన్లో కుడివైపు నుంచి వదిలేస్తాం. మరలా కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. ఇలా మనం రోజుకి 21 సార్లు చేసుకున్న ఈ యొక్క హార్ట్ సెంటర్ని మనం యాక్టివ్ చేయవచ్చు. ఇంకా ఏదైనా డిసీజ్ వైడ్గా ఉన్నప్పుడు మనం దాని యొక్క సంఖ్యను అనేది పెంచుకుంటూ పోతూ ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళ సజెషన్ తీసుకొని యోగా ట్రైనర్లు కానీ లేక స్పిరిచువల్గా చక్రాస్ గురించి తెలిసిన వాళ్ళ యొక్క సలహా తీసుకొని మాత్రమే ఈ యొక్క ప్రాణాయామాలు కానీ ముద్రలు కానీ చేయాలి. సో చేసేటప్పుడు ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ యొక్క సూచన మేరకు చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి బీజాక్షరాల్లో చూసుకున్నప్పుడు ఎం అనే బీజాక్షరాన్ని చాంట్ చేస్తాం. ఎం బీజాక్షరాన్ని ఎలా చాంట్ చేస్తాం అంటే 2 చేతులు కూడా ప్రాణముద్ర తీసుకుంటాం. ఇలా ప్రాణముద్ర తీసుకొని వెన్ను నిటారుగా ఉంచుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎగ్జలేషన్ అనగా శ్వాసను వదిలేస్తూ ఎం అనే బీజాక్షరాన్ని మనం చాంట్ చేస్తాం. ఎం 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 ఇలా ఎం అనే బీజాక్షరాన్ని మనం చాంట్ చేసుకోవచ్చును. అలానే కలర్ థెరపీకి వచ్చేటప్పటికి మనం గ్రీన్ కలర్ని ఎక్కువగా చూడడం ద్వారా ఈ యొక్క అనాహత చక్రాన్ని యాక్టివ్ చేయవచ్చును. అయితే అనాహత చక్రం యాక్టివ్గా ఉంటే వాళ్ళకి మనకి క్రూయల్ మెంటాలిటీ నుంచి జాలి, దయ, కరుణ అనే చెప్పుకునే ఈ యొక్క సాఫ్ట్ మెంటాలిటీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క క్రూయల్ మెంటాలిటీ ఉందో మనకి వాళ్ళందరూ కూడా అనాహత చక్రం బ్లాక్ ఉన్నట్టుగా చెప్పవచ్చును. ఎప్పుడైతే సాఫ్ట్ మెంటాలిటీ ఉందో వాళ్ళు పాజిటివ్ థింకింగ్ కానీ, జాలి, కొంత ఎమోషన్స్కి అటాచ్ కావడం, పక్కన వాళ్ళని హింసించకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అనాహత చక్రం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మనం చాంట్ చేసుకోవడం ద్వారా, ప్రాణాయామం చేయడం ద్వారా, ముద్రల ద్వారా మరియు పంచముద్రల్లో ఉన్నటువంటి ప్రాణముద్ర ద్వారా మనకి పంచవాయుల్లో ఉన్నటువంటి ప్రాణవాయుని యాక్టివ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క అనాహత చక్రాన్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందో దానికి తగ్గటువంటి ఆసనాల ద్వారా కానీ, ఈ ఫిజికల్ లెవెల్లో అయితే, అదే స్పిరిచువల్ లెవెల్లో అయితే బీజాక్షరాల ద్వారా కానీ యాక్టివ్ చేయవచ్చు. నమస్కారం.